ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. మాకు న్యూ ఇయర్ ప్లాన్స్ పెద్దగా ఏం లేవు. నిన్న ఇంచగా ఇంట్లో కూర్చున్నాము. జశ్వంత్ కుక్ చేశాడు నిన్న. అండ్ మంచిగా కూర్చొని డ్రింక్స్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని మా న్యూ ఇయర్ అలా స్టార్ట్ చేసాం. మాకున్న అలవాటు ఏంటంటే ప్రతి న్యూ ఇయర్కి టెంపుల్కి వెళ్ళడం. యూకేలో చాలామంది అనుకుంటారు కొన్ని టెంపుల్స్ దొరకవేమో అని. బట్ మా సరౌండింగ్స్లోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ల్యూషియంలో ఉన్న శివుడి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. మీకు ఆ టెంపుల్ చూపిస్తా, దాని అడ్రస్ నేను పిన్ చేస్తా. అండ్ నాకు పర్సనల్గా కొన్ని ఫుడ్స్ ఇష్టం అండ్ కొన్ని రెస్టారెంట్స్ ఇష్టం. అవి కూడా ఈస్ట్ టైంలో ఉన్నాయి. అందులో ఉన్న ఏ రెస్టారెంట్లో ఏ ఫుడ్ బాగుంటుందో కూడా నేను చెప్తాను. మీకు ఈ వీడియోలో ఈరోజు అన్నీ చూపిస్తాను. మా సరౌండింగ్స్, టెంపుల్ అండ్ రెస్టారెంట్స్ మీకు అన్నీ చూపిస్తాం. సో ఇంకో 3 minutesలో మనం రీచ్ అయిపోతాం టెంపుల్కి. మీకు టెంపుల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎంట్రీ కానించి ఆ టెంపుల్లో ఉన్న ఆ టెంపుల్ అంతా చూపిస్తాం. మీకు పక్కా నచ్చుతుంది. మనం ల్యూషియంకి వచ్చేసాము. ఇదంతా ల్యూషియం అన్నమాట. ఇంకొక 2 minutesలో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదే టెంపుల్. ఇప్పుడు మనం కార్ పార్క్ చేయాలి. చూసారు, అసలు పార్కింగే ఖాళీ లేదు. దాన్ని బట్టి చూడొచ్చు మీరు టెంపుల్కి ఎంతమంది వస్తున్నారు అన్నది. సరౌండింగ్స్లో ఈ టెంపుల్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. పార్కింగ్ ఎత్తుక్కోవడం పెద్ద తలగే పోటు. ఈ పార్కింగ్ మనకి దొరకాలి. పైగా వాన పడుతుంది. కట్టగా నేను శారీ నేను శారీ కట్టిన వల్ల వాన పడుతుందేమో చెప్పలేం కూడా. ఆల్మోస్ట్ మన ఇండియన్స్ చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఒకటి ల్యూషియంలో శివుడు టెంపుల్కి, ఈస్ట్ టైంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, అండ్ బ్రామ్లీ కాదు బర్మింగ్హామ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. మనం వచ్చేసాము ల్యూషియంకి. టెంపుల్ అయితే నేను మీకు చూపించాను కదా, అదే టెంపుల్. ఇప్పుడు మనం పార్కింగ్ వెతుక్కొని పార్క్ చేసుకుని వెళ్ళడమే. వాన కూడా గట్టిగా పడుతుంది. అసలు చాలా బిజీ ఉంది. పైగా టెంపుల్ 2కి క్లోజ్. యాక్చువల్గా జశ్వంత్ పొద్దునే చెప్తూనే ఉన్నాడు లేట్ అవుతుంది అని. కానీ నేను లేట్గా లేచా. ప్లస్ మనకు శారీ కట్టుకోవడం రాదు. సో శారీ కట్టుకొని రెడీ అయ్యేటప్పటికి చాలా టైం అయిపోయింది. ఇప్పుడు 2 లోపు మేము వెళ్ళాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. 2 లోపు మేము వెళ్ళాలి, లేదంటే టెంపుల్ క్లోజ్. దేవుడి దయ. అసలు పార్కింగ్ అయితే అసలు ఖాళీయే లేదు. అయ్యయ్యో, మన ఇండియాలో అయితే కార్స్ ఎక్కడైనా పార్క్ చేసేసుకోవచ్చు. మన ఇండియాలో మనకి అదే ప్రాబ్లం. అసలు నేను ఇండియాని చాలా మిస్ అవుతున్నాను చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ రూల్స్, ఈ ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. పార్కింగ్ అయితే టార్చర్. అది ఆ పార్కింగ్ స్పేస్ ఎత్తుక్కొని కార్ అక్కడ పార్క్ చేసుకొని, అది ఎంత దూరంలో ఉన్నా మనం వెళ్ళాల్సిన అక్కడ నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. చూస్తే పెయిడ్ పార్కింగ్ కూడా ఫుల్ అయ్యి ఉంది. ఇంకా మనం కార్ ఎక్కడ పెట్టాలో మనకు తెలియదు. 2 కల్లా టెంపుల్ క్లోజ్. టైం 1:30. ఉంటుంది, ఆ మాత్రం బిజీ ఉంటుందిలేండి. ఎందుకంటే మన ఇండియన్స్కి ప్రతి ఒక్కరికి ఉన్న అలవాటు ఇది. January 1st పక్కా మనం అందరం టెంపుల్కి వెళ్తాము. అది ఎన్ని దేశాలను మారొచ్చినా సరే మనకు అలవాటు పోదు.
అది ఉండడం మంచిదే. ఎంత బిజీ బిజీ లైఫ్స్లో ఒక్కరోజైనా టెంపుల్కి వచ్చి ప్రశాంతంగా కూర్చోవడం మంచిదే. గుళ్ళో ప్రశాంతత, పార్కింగ్లో మొత్తం టార్చర్. ఫైనలీ అయితే మనకి పార్కింగ్ దొరికింది. యాక్చువల్గా పెయిడ్ పార్కింగ్ ప్లేస్ కూడా ఫుల్ అయిపోయి ఉంది, చాలా క్రౌడ్ ఉంది అసలు. సో మనం వేరే చోట పార్క్ చేసి అక్కడ పే చేసి వస్తున్నాము. మనకి లక్కీలు ఏంటంటే మనకి పార్కింగ్ కొంచెం దగ్గరలో దొరికింది. సో వర్షం నుంచి కూడా మనం సేఫ్ అయినట్టే. చూసారు కదా, అది టెంపుల్ ఎంట్రన్స్. మనకి ఇండియాలో ఎలా ఉంటే ఇక్కడ కూడా టెంపుల్స్ అలాగే ఉంటాయి. మీరు ఆ గోపురం చూడొచ్చు, ఆ డిజైన్ చూడొచ్చు, మొత్తం కూడా టెంపుల్ ఇండియాలో ఎలా ఉంది ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అండ్ వర్షం కూడా బాగుంది. ఇంత వర్షం పడుతున్నా సరే చాలామంది ఉన్నారు అసలు. మీకు చూపిస్తాను నేను. ఆల్మోస్ట్ లోపల షూట్ చేయడానికి కుదురుతలేదు చెప్పలేను కానీ, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. చూద్దాం. ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మనకి బుక్స్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే బుక్స్ తీసుకోవచ్చు దేవుడివి. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. యాక్చువల్గా ఇంతవరకు అయితే దీంట్లోంచి ఎలా ఉండేది, మేబీ ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్లోజ్ చేసి ఉండొచ్చు. చెప్పాను కదా, అసలు క్రౌడ్ చూసారా. ఇక్కడ మనకి పూజకు కావాల్సినవి ఇస్తారు, లైక్ అచ్చని ఏదైనా చేయించుకోవాలంటే మీరు అక్కడ తీసుకోవచ్చు. సో మనమైతే గుడిలోకి వచ్చాం. చూసారు అసలు చెప్పినట్టే చాలా క్రౌడ్ ఉంది. బట్ నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తాను మీకు అన్నీ కవర్ చేయడానికి, బట్ అన్నీ కవర్ చేయగలనో లేదో తెలీదు. బట్ నెక్స్ట్ టైం మాత్రం నేను వెళ్ళినప్పుడు మీకు ఆల్మోస్ట్ అన్ని దేవుడిని క్లియర్గా చూపిస్తా, గుడిని కూడా చాలా క్లియర్గా చూపిస్తా. ఈ రోజు మాత్రం కుదిరేలా లేదు, చాలా క్రౌడ్ ఉంది.